నమస్తే. నమస్తే బ్రదర్, బాగున్నారా? బాగున్నా. మీరు లైవ్ లో ఉన్నారు. చెప్పండి. ఏంది నిన్న ఏదో బాగా వైరల్ అవుతుంది మీ వీడియో. అది బీఆర్ఎస్ వాళ్ళంతా మీటింగ్ పెట్టుకున్నారు కౌశిక్ రెడ్డి వ్యతిరేకంగాని. అవునే. ఎందుకు, దేనికోసం? ఇక బ్రదర్ చెప్పాలంటే ఈ దీనికోసం అని కూడా చెప్పేటట్లు లేకుండా అయింది మా పరిస్థితి. ఎందుకు? అంటే ఆ, ఈ దీనికోసమో గదాని కోసం అని ఒకదానికో కాకపోతే ఒకదాని కోసం అనేటట్టు లేకుండా అయింది మా కథ. ఆ, ఈయన వచ్చిన కాడ నుంచి ఆ, ఈ 3.5 దాదాపు 4 సంవత్సరాల కాడ నుంచి ఇక మా వల్ల అయితలేదు. అంటే బర్దాష్కి బారైపోయింది. ఆ, ఆ దీనికి దానికని ఏది అడిగినా చెప్తున్నా ఆయన వల్ల ఏ ఒక్క మంచి గాని ఏ ఒక్క లాభం గాని ఆ, మా బిఆర్ఎస్ పార్టీకి ఏ కాస్తో కూస్తున్న ప్లస్ అవుతుందా ఉమ్, అంటే మీరు అడుగుతున్నారు దేనికోసం అని. దేనికోసం అని అసలు చెప్పేటట్టే లేదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే ఏమైతుందా నీకు అంటే ఏం చెప్పేటట్టున్నా సార్ నా పరిస్థితి అన్నట్టు కాడికి వచ్చింది మా పరిస్థితి. ఆ. అంటే నీకు అరే ఏమైతుందో కాళ్ళు నొత్తానో చేయి నొత్తా ఏమి చెప్పరాకుండా అయింది. ఏం చెప్పరాకుంటే నిన్న వీడియోలో బాగానే మాట్లాడుతున్నారు కదా, ఇట్లా చేస్తాను అట్లా. అదేనే ఇప్పుడు చెప్పమంటే మరి ఓ గంట పడుతుంది ఏమని చెప్పాలి చెప్పుర్రి మీకు. చెప్పండి. అంటే ఇన్ని రోజులు ఉన్నారు, ఇప్పుడు ఎందుకు బయట పడాల్సి వచ్చింది? ఇన్ని రోజులు భరించారు అంటే కదా. నేను అంటున్నా కదా ఇప్పుడు ఏదైనా ఏది కొంతకాలం భరించినంత సేపు ఇన్ని ఏదో ఒక రోజులు రోజు అయితే మనం మీ బ్లాస్ట్ కావాల్సి వస్తది. మీరు హుజురాబాద్ లో బీఆర్ఎస్ లీడర్లు అంతా ఆయన వెనకాలనే ఉన్నారు. గవర్నర్ ని తిట్టినా, ఆ అధికారులను బెదిరించినా, ఇప్పుడు జర్నలిస్టులను కొట్టినా కూడా. మేము అన్న మీరు గుర్తుపెట్టుకోండి. ఆ, ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చుడు మా బిఆర్ఎస్ పార్టీలకు వచ్చుడే మాకు ఇష్టం లేదు. ఆ, బిఆర్ఎస్ పార్టీకి ఈయన వచ్చుడే ఇష్టం లేదు మాకు. ఆ, కాకపోతే ఇక మా చేతిలో ఉంటది మా స్థాయి ఎంత. అసలు మాకు అంటారు చూసినారు ఏదన్నా జరిగేటప్పుడు నలుగురు పెద్దలను సంప్రదించాలి, నలుగురితో డిస్కస్ చేయాలి, ఇది చేస్తే మంచి అవుతుందా చెడు అవుతుందా అనేది ఒకటి సామెత పెద్దలు చెప్పారు మనకు వెనకట. ఆ, కానీ ఏది లేదు ఎక్కడ ఏం చేసిండ్రు. ఎందుకంటే ఈయన గత బిఆర్ఎస్ పార్టీలకు వచ్చే బిఫోర్ 1 year బిఫోర్ నుండే ఆ, ఈ అండర్ గ్రౌండ్ గా మా బిఆర్ఎస్ పార్టీకే పనిచేస్తాడట. ఆ, అంటే ఈటల రాజేందర్ గారు బయటికి పోయే కంటే 1 year బిఫోర్ నుండే ఆ. అమ్మో. రేపు గొర్రె లెక్క గీ స్టేజ్ రా, గీ జెండా పట్టుకుని ఎవర్రా, గీ జై కొట్టురా, గీ 10 మందిని పట్టుకరారా, గీ భోజనాలు ఏర్పాటు చేయరా అంటే మనం గీడి తిరుక్కుంటూనే ఉండే కాడికే మనకు పొద్దు ఊకేదే. ఆ, ఇక పైన ఏం జరుగుతుంది అనేది మనకెట్లా తెలుస్తుంది. అవును. సరే ఒక ఏడాది ఏదో గడిపించుకున్నారా మొత్తానికి. ఆ ఈటల రాజేందర్ గారు పోయినరు ఎంట్రీ ఇచ్చిండి గిట్లా పార్టీలకు. ఆ, ఇచ్చిన కానుంచి నేను ప్రదీప్ రెడ్డి అనేటువంటి చెప్పడమే కాదు, ఆ, మొత్తం కూడే కూసింది, అంత రాష్ట్రం కూర్చింది. కొంచెం ఆంధ్రాలో కూడా మన వాళ్ళు ఎవరైనా తెలుగు వాళ్ళు స్థిరపడ్డ వాళ్ళు ఉంటే వాళ్ళు వీళ్ళు విన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్న స్థిరపడ్డ వాళ్ళు ఇంకా స్టేట్ ఉన్న వాళ్ళు కూడా విన్నారు హరకతులు. ఆ, అంటే పార్టీకి పాప కేసీఆర్ గారేమో అంత కష్టపడి అంత చేసి ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడి ఆ, పార్టీని గింతటి దాన్ని రాష్ట్రాన్ని సాధిస్తే తీసుకొచ్చి నీ తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టయి ఈ నీ అనుభవం లేని ఏం తెలియను అంటే బి రాదు, బి అంటే సి రాను అని పట్టుకొచ్చి పార్టీలో వెచ్చి కౌశిక్ మా రెడ్డి. నెత్తి మీద వెచ్చిగా జైర్రా బిడ్డ అంటే అయినా మంచిదే పోనీతి అని చెప్పి మేము పార్టీ కోసం కష్టపడడంలో ఎప్పటికైనా మాకు గుర్తింపు రాకపోయినా కనీసం కేసీఆర్ గారితో ఒకసారి ఎప్పుడైనా ఫోటో దిగి స్టేటస్ పెట్టుకొని ఇంట్లో ఫోటో పెట్టుకుంటే చాలన్న ఉద్దేశంతో మేము పనిచేస్తా అంటే ఆ, ఈయనకు వచ్చుడే పార్టీలకు తీసుకున్నారు. నేను ఇంత కష్టపడ్డా, నేను కాంగ్రెస్ లో అట్లా చేసినా పోటీ చేసినా నాకు బాగా పైసలు ఖర్చు అయినాయి అదైనా ఇదేనా అని చెప్పి అడ్డగోలు కోట్ల రూపాయలు బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పైసలు తెచ్చుకున్నాడట. ఆ, తర్వాత రాగానే ఆయనకు ఆ, ఎమ్మెల్సీ పదవితోటి ఈయనకు సరిపోతలేదు, ఏజ్ బార్ అవుతుంది, ఇక రిటైర్మెంట్ అవుతాడు 60-70 ఏళ్ళకి వస్తాడు అన్నట్టు రాగానే ఈ మొగ ఆయనకు విప్పు పదవి. ఆ, ఆ విప్పు పదవిలో విప్పు సరిపోతలేదు, నాకు చీపు విప్పు కావాలంటాడు. ఆ, ఆ ఎందుకు ఎమ్మెల్సీ సరిపోదు, విప్పు సరిపోదు, అలా చీపు విప్పు కావాలి ఈయనకు. ఆ చీపు విప్పు కూడా పెట్టిర్రు అక్కడ పైన ఉన్నారు ఈయనకు చేసేటోళ్ళు, ఆ, అది కూడా పెట్టిర్రు. చీపు విప్పు పెడితే ఆ సీనియర్లు అందరూ ఉండి బొబ్బ లొలి చేసిన రామన్న కాడికి పోయి అన్న ఏందన్న గా పిల్లగాని తీసుకొచ్చి నువ్వు చీపు విప్పు పెట్టుడేది, మేము గింత సీనియర్లను గా పిల్లగాని కింద ఉండేది అంటే అప్పుడు క్యాన్సిల్ చేసి విప్పు ఇచ్చారు. ఆ,
ఆ, విప్ అయిపోయింది. విప్ కాగానే మళ్ళీ ఎంబటే రికా ఉండదు కదా ఈయన మరి. ఇక ఎంటికలు నడవబట్టి అని పెద్ద మనిషి కాబట్టి సాదా కాకుండా మంచాన పడబట్టి అని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిర్రు ఈయనకు. సరే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కూడా అరే పార్టీ పై కట్టుబడి ఉండాలి, మనం పార్టీ కోసం బట్టలు చెప్పుకోవాలి, అవసరమైతే ప్రాణ త్యాగం చేయాలన్నట్టుగా సిద్ధంగా ఉండి మేము మళ్ళా పార్టీ కష్టపడ్డాం, ఉమ్, మళ్ళా చేసినాం, గెలిపించినాం. ఖాతం గెలిపించినాం, అవతల పడ్డాడు. ఇవ్వమంటే ఆడ పోయి హరీష్ అన్న ఎంబడి, కేటీఆర్ అన్న ఎంబడి, కేసీఆర్ సార్ ఎంబడి ఆ, దిగుడు, ఫోటోలు దిగుడు, వీడియోలు పెట్టుడు. దాన్ని మేము గ్రూపులలో షేర్ చేయాలి. ఈయన బాగా దగ్గర, బాగా ఉద్యమకారుడు, బాగా ఉద్యమం చేసి మనకు రాష్ట్రం సాధన కోసం బాగా కష్టపడ్డాడు, ఈయనకు ఇప్పుడు గుర్తింపు వచ్చింది పాపం అని చెప్పి మేము అన్ని ఫోటోలు షేర్ చేయాలి, వీడియోలు షేర్ చేయాలి. ఏది వాళ్ళతో ఎవడన్నా డాన్స్ సచ్చి చేసిన ఎవరన్నా అన్న వాళ్ళతో డాన్స్ చేసిన వీడియోలు వాళ్ళ కార్లు నడిపినాయి ఎవరితో డ్యాన్స్ చేసిన ఉద్యమకారులతో కేటీఆర్ తోని ఇట్లా. ఆ డాన్సులు చేయబట్టి ఆ ఆ, సరే నువ్వు డాన్సులే చేయి, పండి బొర్లు మాకు సంబంధం లేదు, కానీ నువ్వు అక్కడ ఏమన్నా చేసుకో. ఆ పెద్దోళ్ళు నిన్ను ఎంత మంచివాడానికి నిన్ను భావించుకొని పార్టీ పెట్టుకున్నారో పెట్టుకుంటారో, సరే ఓకే, మాకేం ఇబ్బంది లేదు, మన పార్టీ అంతా కలిసి ఉంటాను. కానీ మరి మేము ఊళ్ళు పట్టుకొని ఉమ్, ఆ ఓటు కోటి ఆసరని మంచి కాడికో చెడకాడికో సావులకో బతుకులకో ఆ మాకు దోచినంత మా స్థాయి మేరకు మేము ఊళ్ళల్లో పడి కష్టపడి ఓ 1000 ఓట్లో 2000 2000 ఓట్లో 100 ఓట్లు వేయించుకుంటా మేము పార్టీ కోసం కష్టపడి మేము తిరుగుతా అంటే ఉమ్. నువ్వు కోట్ల పైసలు రావటే, నీకు పదవులు రావటే, నువ్వు తెల్లారులైతే నిత్యం వాళ్ళతోటే ఉండబడిది. మరి ఎక్కడి నుంచి అక్కడనే వస్తున్నాయి ఉండటానికి పైసలు? నీకు ఎక్కడి నుంచి హుజరాబాద్ తోటి ఏం వస్తున్నాయి పని? పైసలు? ఎక్కడి నుంచి వస్తున్నాయి కౌశిక్ రెడ్డికి? పైసలు ఎక్కడి నుంచి వస్తానే? ఆ, పైసలు ఎక్కడి నుంచి వస్తానంటే ఇది పైన ఆ పైన అది చేపిస్తా ఇది చేపిస్తా అంటాడు, పైసలు వసూలు చేస్తాడు, తీసుకుంటాడు. అరే ఆయనే గోల్డెన్ స్పూన్ తో పుట్టినాడు కదా, 2000 కోట్లు ఉన్నాడు ఆయన దగ్గర, పైరోలు ఎందుకు? గోల్డెన్ స్పూన్ ఉన్న ఏ పిచ్చోడన్నా కారు నంబర్ ప్లేట్ కు స్టిక్కర్లు వేసుకొని తిరుగుతారా? ఓవర్ స్పీడ్ పోతే ఫైన్ పడకుండా ఉండాలని. కారు ఓవర్ స్పీడ్ పోతే ఫైన్లు పడతాయని స్టిక్కర్లు వేసేదా? ఇప్పుడు కారు ఓవర్ స్పీడ్ నాకు కూడా ఉన్నది కారు. ఆ, ఇప్పుడు మనం పరిధి 80 అంటే 80 పోవాలి, 90 అంటే 10 తక్కువనే పోవాలి. అవును. ఈయనకు ఇక పోతారు కదా, బుయ్య అటు ఎత్తిపోతుంది ఇటు తిప్పుతుంది అని ఆ, స్పీడ్ ఆ, స్పీడ్ తొక్కితే 1000 రూపాయలు 1200 రూపాయలు ఫైన్ పడుతుంది మనకు. అవును. ఆ ఫైన్ పడకుండా ఉండాలని టేప్, దాని నంబర్ కనకుండా టేప్ వేసుకుని తిరుగుతారు వీళ్ళు. అమ్మా. మరి 2000 స్పూన్లు 2000 పోతే ఏమైతుంది? ఎట్లా కొట్టానో తెలుతలేట కాదు, మేము కూడా విన్నాం మీ యూట్యూబ్ లో ఎక్కడో. 2000 నేను కోట్ల. గోల్డెన్ స్పూన్ తోటి పుట్టిన రఘు గారు, నాకు ఎట్లా కొట్టానో తెలుతలేదు అంటాడు. ఆ, మరి నీకు ఎట్లా కొట్టానో తెలుతలేదా? ఈ స్టిక్కర్లు ఎందుకు వేసుకోడు? జమ్మికుంటకెళ్ళి బియ్యం బత్తాలు కూడా వసూలు చేసుకుని ఇంటికి పట్టుకుపోతాను కదా. అబ్బా, అవునా? మరి ఇంటికి పోతే కన్నా బుక్కడి తిండి పెట్టినాడే. అది లేదు. ఇక ముందే అందుకే ఇక్కడికి అంటానే, మంచిగా అయితే ఉంటుంది కదా, మంచిగా ఎక్కడన్నా ఉంటుంది. పాపం ఎవరన్నా బీదస్తులు పాపం చనిపోయిన వాళ్ళు ఉంటే పైసా ఆ, ఆడికి పోయి ఒక 5,000 ఇద్దాం, ఒక 10,000 ఇద్దాం పాపం వాళ్ళకు. దీంతో ఏం కాదు వాళ్ళకు, ఆ, కాకపోతే ఇంత సాయం చేసేద్దాం పా అంటే మీరు ఇస్తా అంటే, ఇప్పుడు సపోజ్ నేనున్ననే ఆ, ఇక కమలాపూర్ మండలం నాది. కమలాపూర్ మండలంలో నేను తిరిగే గ్రామాలకు మనకున్న ఓటర్ల కాడికి అన్న జర రావే ఎమ్మెల్యే గారు, జర రాండి, మనకు పోతే మనకు మంచిగా ఉంటది అంటే పాపం వచ్చిపోయిన వాళ్ళం అయితే మనం వాళ్ళకి ఎంతో అంత సాయం చేస్తే పాపం కొంచెం ఇంత మనకు మంచి పేరు వస్తుంది, ఆ. ఇంత దేవుడు మనకి ఏదో రూపకంగా ఎక్కడనో సహాయపడతాడు అన్న ఉద్దేశంతో రావే జర పోయి ఇద్దాం అంటే, నువ్వు విత్తా అంటే చెప్ప నేను వస్తా అంటాడు. ఓ. ఎవరు? నువ్వు ఇస్తే నేను వస్తా అన్నాడు. ఎక్కడిది ఇది? ఎక్కడి ప్యాకేజ్ ఇది? అంటే ఆ ఎక్కడి 2000 శాస్త్రం కోట్లు నాకు అట్లా తెలియదు. దాచుకుంటాడు కావచ్చు. నువ్వు ఇస్తే నేను వస్తా అట. ఎవరు? ఆ, ఓటు వాడేది రేపు ఎమ్మెల్యేకు నీకా నాకా? అంతే. ఇట్లా అంటే దానికో ఎగ్జాంపుల్ చెప్పిండు, అది కూడా ఆ, చెప్తానా, ఏది తప్పు పోవద్దు, ఏది పొల్లుపోకుండా చెప్తా ఆ, అని మనం ఇయ్యాలని అంటే అప్పటికి మేము ఇచ్చుకుంటూ వచ్చేది. మేము ఇస్తే ఎడమ చేత మేమిస్తే ఏర్పడకుండా ఇట్లా పెట్టుకొని కుడి చేత వాళ్ళ చేతిలో పెట్టేది. అమ్మా. ఈయన వచ్చిపోయినప్పుడల్లా 30,000 40,000 మాకు ఈ సావుల బకాడా ఇచ్చుడు. ఆ, ఆ ఆ, మరి కాదే, ఇట్లా చేయొద్దు, ఆదుకోవాలి, పాపం చెయ్యాలి, మంచి పేరు ఉంటది. పలానా ఇట్లా ఆయన పేరు చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు, కానీ ఆ, పలానా ఆయనట అంటే ఇట్లా మంచివాడే అని ఇట్లా అంటే ఇప్పుడు ఇవ్వద్దు పైసలు, ఎలక్షన్ల 6 నెలల ముందు నుంచి ఇచ్చుకుంటూ రావాలి ఆ, అని ఎవడు నీకు ఇది నేర్పిన వాళ్ళు ఇవ్వలే ఏంది కథ అంటే, నాకు జంగ రాఘవరెడ్డి చెప్పిండు. ఆ, ఆ నాకు జంగ రాఘవరెడ్డి చెప్పిండు, ఎలక్షన్లు ఉన్నాయంటే 6 నెలల ముందే పోయి మనం ఖర్చు పెట్టాలి, ఇప్పంచి పెడితే అకౌంట్లకు రావు, ఎవరు అని గుర్తు పెట్టుకోరని చెప్పిండు. అంటే ఆ మంచి విద్య నేర్చుకొని వచ్చిన వాళ్ళు పట్టు అని చెప్పి అట్లా అనుకున్నాం. ఆ, ఓకే అయింది. ఇప్పుడు మేము మొదటి నుంచి ఉన్నోళ్ళం, పాటల కష్టపడ్డోళ్ళం, మేము ఏం చేసాం అనేది హరీష్ అన్నకు తెలుసు, కేసీఆర్ కు తెలుసు,
రామన్ అందరికి తెలుసు. మా చుట్టుపక్కల మా పరకాల నియోజకవర్గం చల్ల ధర్మారెడ్డి గారు తెలుసు, హన్మకొండ నియోజకవర్గం వినయ్ భాస్కర్ గారు తెలుసు, అటు మానకొండ రత్మే అన్నకు తెలుసు, ఇటు సిద్దిపేట మన హుస్నాబాద్ పోతే సతీష్ అన్నకు తెలుసు, కరీంనగర్ పోతే మంత్రి కమలాకర్ అన్నకు తెలుసు మా గురించి ప్రదీప్ రెడ్డి అంటే. ఎందుకంటే మీరు నాతోటే మాట్లాడతారు కాబట్టి నేను వీళ్ళ పేర్లు చెప్తున్నా. మీకు వినోద్ అన్న ఎంపీకి తెలుసు. మరి మీరు ఎందుకు పై అధిష్టానానికి ఎందుకు కంప్లీట్ చేయలేకపోతారు ఈ కౌశిక్ రెడ్డి ఏమని చేయాలి వాళ్ళకు? ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ గురించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటది, సర్వే రిపోర్ట్ ఉంటది. మరి ఈయన గురించి రిపోర్ట్ లో మరి పనిచేస్తుందా, మిషన్ పనిచేస్తలేదా, మరి వీళ్ళకు వస్తుందా వస్తలేదా తెలుస్తలేదు మరి నాకు. బ్యాడ్ నేమ్ కదా పార్టీకి కూడా ఇలాంటి అదే కదా నేను మా బాధ. ఇప్పుడు ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా నువ్వు డ్యామేజ్ అయితే నువ్వు ఇంకేదన్నా మాకు సంబంధం లేదు. నీ వల్ల పార్టీ మొత్తం డ్యామేజ్ అవుతుంది కదా. అవును కదా. ఇప్పుడు 2 లక్షల మంది చిల్లర మేము ఓటర్లం ఉన్నాము. నువ్వు ఒక్కని వచ్చి మొత్తం పార్టీని సర్వనాశనం చేసి పోదాం అనుకుంటున్నావా? అసలు ఎందుకే వచ్చినావా ఈ పార్టీలకు? ఎందుకు ఇట వచ్చినావా? బై ఎలక్షన్ లా ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటాడు. ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉండి వీళ్ళ ఊరు ఏదో మెజార్టీ వచ్చింది అన్నాడు. వచ్చింది రాలేదు అని అనను. అది ఎవరి వల్ల వచ్చింది అనేది అందరికీ తెలుసు. అక్కడ ఒకటి కథం పట్టించేసిండు. ఈయన బీజేపీకి సపోర్ట్ చేసిండు, ఈయన బీజేపీ మనిషి, ఈయన అది అని చెప్పి ఆయన కథం పట్టించిండు. ఒక ఆయన ఉంటాడు వీళ్ళ సుట్టపొడి ఆడ, ఆయన ఏమంటే మెజార్టీ వచ్చింది, ఈయన చేస్తే రాదు మెజార్టీ. అదైపోయింది. మరి కమలాపూర్ మండల శనిగరం గ్రామం నాది, నా ఊళ్ళో మెజార్టీ వచ్చింది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి. మరి నేనేం క్యాండిడేట్? కార్యకర్తను, నేను కార్యకర్తనే జస్ట్. అంటే నువ్వు ఏం చేస్తావు అని పార్టీ నీకు ఇంత ఎంకరేజ్ చేస్తాంది? నువ్వేం మంచి పనులు చేస్తావు? నీ వల్ల పార్టీకి ఏం లాభం జరుగుతుంది? రోజు నష్టమే కదా నువ్వు చేయబట్టి. అందరు దాదాపు నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అరే నియోజకవర్గం కాదే, నియోజకవర్గం అనే కాదు. ఇప్పుడు ఫస్ట్ గవర్నర్ గారిని తిడితే అందులో రాండ్రు నాయన ఎంబడి అంటే అట్లా పోయి సత్యమే. అప్పటికి మేము ఎంబడి మేమేం ప్రోత్సహించమే. ప్రతిరోజు అంటేనే ఉంటాం గిట్ల మాట్లాడొద్దు, నువ్వు తప్పు, గిట్ల మాట్లాడొద్దు తప్పు. మీకు తెలియదు. అరే ఏం తెలియదు? ఎంత చెప్పినా ఏం చెప్పు వినడు. ఇట్లనే ఉంటది, గట్లనే ఉంటది, మనం ఇట్లా చేస్తున్నాం, మొత్తం మస్తు చేస్తున్నాం. కేసీఆర్ సార్ మెచ్చుకుంటుండు, హరీష్ అని ఇట్లా అంటుండు, రామాన్ ఇట్లా అంటుండు, నన్ను మస్తు చేస్తున్నాం. మరి ఎవరికి చెప్పాలి? ఇక ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరలో కూడా పోలీసులు సమ్మక్క సారక్క జాతరకు పార్టీకి ఏం సంబంధమే? అది మీ ఇంటర్నల్, మీ వ్యక్తిగతం. అది మీ ఊరు, మీ భూములకు సంబంధించింది, మీ సమ్మక్క సారక్కకు సంబంధించింది. అది మీ ఇంటర్నల్, మీ వ్యక్తిగత సమస్య. దాన్ని పార్టీకి రుద్దుడు ఎందుకే? దాన్ని పార్టీ ఏది ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కటి ఇంత పార్టీకి రుద్దుతుండు. ఎందుకంటే పార్టీ నాకు అంటుకొని ఉంటది, నాకు పార్టీ నాకు సపోర్ట్ చేస్తుందని. పార్టీ నీ భూములు మీరు కొట్టుకొని సాగురి, మీరు మాకెందుకు అది? నువ్వు పార్టీకి లాభం చేసే పని చేయకపోయినా దయచేసి నష్టం చేసే పని మాత్రం చేయకంటానా మేము. మొత్తం ప్రదీప్ రెడ్డి గారు ఫైనల్ గా ఏం డిసైడ్ చేసుకున్నారు మీటింగ్ లో? మేము డిసైడ్ చేసుకున్నది ఏంది అంటేనే, ఈయనకు మాత్రం ఇక్కడ పార్టీ టికెట్ ఇస్తే మాత్రం ఎదురుగా పార్టీ వాళ్ళు ఎవరైనా సరే ప్రచారం చేయకుండా గెలుస్తారు. ప్రచారం చేయకుండా గెలుస్తారు ఈసారి. మేము కూడా పోయినసారి ఎందుకు అంత కష్టపడ్డాం పాపం, ఓసారి గెలవాలి అని చెప్పి చేస్తే గెలిచిన కానుంచి ఎవరిని పట్టించుకున్న పాపన అవ్వలేదే. అది మీరే ఇచ్చిరా అనే ఐడియా? నాకు ఓటు అయిపోతే నేను ఉరిపెట్టుకొని చచ్చిపోతాను. మేమా రెడ్డి పుట్టుక కూర్చున్నాడు ఎవడు అట్లా అన్నాడు. మేము అట్లాంటి గంత దిగజారి ఆ మాటలు మాట్లాడు అనం మేము. మరి కొంగు దాచి నా భర్తకు ఓటేరి, నాకు అచ్చేరి అని అన్నవు. సరే ఏదో అయిపోయింది, మొత్తం కట్టకట్టుకొని తిరుగుతారు. మరి ఇక్కడ పాపం మనకు ఓటేసిన వాళ్ళు అక్కలు, అవ్వలు, అన్న తమ్ముళ్ళు, పెద్ద మనుషులు పాపం వాళ్ళకి ఏదో సాధకల బాధగల పోయి ఆదుకుందాం, భుజం అంటిద్దాం, వాళ్ళ భుజం తట్టిద్దామని లేదు. ఆడ రీళ్లు చేసుకుంటా, ఈడ రీళ్లు చేసుకుంటా ఇట్లా తిరుగుతుంటే నువ్వు రాగానే నీ 20 తిరగాలి. గిల్లికేనా మేము? ఎవరికైనా టైర్ల డీజిల్ కాదే గాలిలో కొట్టించింది గాలినా? ఎవరి కార్యకర్త ఎవరన్నా కారో అదేదో పట్టుకొస్తే వన్ టైర్ల గాలిలో కొట్టించింది ఆయనే. నేను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, అని చెప్పి తిరుగుతా అన్నట. ఎక్కడ ఎవరి కోట్లు ఖర్చు పెట్టినావు? నువ్వు ఎవరి దగ్గర ఎన్ని కోట్లు వసూలు చేసినావు? మా దగ్గర లేదా? అన్ని ఉన్నాయి మా దగ్గర. నువ్వు ఇవాళ సిపి గారిని ఎందుకు తిట్టాలి? సిపి గారిని
ఆ కులం పేరు పెట్టి తిడితివి, మనకు మొత్తం ఓట్లు వీకే. మతం పేరుతోనే. ఏసీపీ గారు పాపం, ఆమె హుజరాబాద్ ఏసీపీ గారు, ఆ ఆమె ఏం పాపం చేసిందని ఆమె ఎక్కడో కరెక్షన్ చేస్తానని తిడతాడు. సుజన్ రెడ్డి పాపం మంచి ఆఫీసర్, ఈ మాధవి మేడం గారు గాని, సుజన్ సిఐ గారు గాని, ఆ సిపి గారు గాని మంచి ఆఫీసర్స్ వీళ్ళంతా. నీట్ వాళ్ళు వైట్ పేపర్ లాంటి వాళ్ళు. వాళ్ళనట ఎక్కడ వసూలు, నువ్వు ఎక్కడ వసూలు చేస్తానవు, నువ్వు ఎక్కడ ఏం చేస్తానవు, నువ్వు ఇది చేస్తానవు అని వాళ్ళని అంటాడు. అంతకుముందు శ్రీనివాస్ జీ ఏసీపీ గారు ఉండే, శ్రీనివాస్ జీ ఏసీపీ గారు అన్నప్పుడు ఆయన అట్నే అన్నాడు, నువ్వు ఎవరితోటి మంచుకుంటున్నామని, నువ్వు ఎవరితోటి మంచుకున్నావు. సరే పోలీసు వాళ్ళు అంటే కరప్షన్, మిగతా ఆఫీసర్స్ ఏం చేస్తారు, ఎట్టు పడతాడే తిట్టుడు, నోటికి ఎంత తోస్తా అంత. నువ్వు 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 అంటే అంటున్నావు మేము, నువ్వు సర్పంచ్ ఐదువా కనీసం ఎప్పుడన్నా సర్పంచ్ నువ్వు ఐదువా? అసలు తీసుకొచ్చి నీకు ఇట్లా పెడితే దాన్ని నిలుపుకోలేక ఆగమాగం చేయబడుతుంది. మొత్తానికి ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు ప్రదీప్ రెడ్డి గారు? ఫైనల్ గా చెప్పేది ఒకటేనే, నా ఒక్క నిర్ణయం కాదు, చాలా మంది సీనియర్ లో ఉన్నాం, మొదటి నుంచి ఉన్నాం, వీడియోలో చూసిన అందరు ఉన్నారు, దాదాపు ఉన్నాము. అది మట్టిగా నేను షాంపిలే అది. ఇక నుంచి మేము స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఆ పార్టీ అధిష్టానం కూడా మాతో ఒక్కసారి సంప్రదించింది లేదు, మాతోటి మాట్లాడింది లేదు, మేము పోతే కలిసింది లేదు. పెద్దోళ్ళు మామూలుగా హరీష్ అన్న కలుస్తారు, రెగ్యులర్ గా కేటీఆర్ అన్న కలుస్తారు, కేసీఆర్ సార్ కూడా ఒకసారి మమ్మల్ని పిలుచుకొని ఏంది బిడ్డ ఏం జరుగుతుంది నాయన అని చెప్పి ఒక్కసారి మాతో మాట్లాడితే మేము చెప్పుకుంటాం బాధ. ఓకే, అది మేము ఫైనల్ గా చెప్పుకోదలుచుకున్నదే. లేకపోతే ఒకవేళ మిమ్మల్ని సంప్రదించకపోతే మీరు ఏం నిర్ణయం తీసుకోబోతాం? మేమేం చేస్తున్నాం, ఇట్లే ఉంటాం. పార్టీ కోసం మేము ఓటు వేసేస్తాం. మేము ఓటు వేయమని చెప్పి మాకు తిరిగే మోకాలు అయితే ఉండే. ఇక ఎందుకంటే ఈయన మరి తిరగలేం కదనే. మొత్తానికైతే కౌశిక్ రెడ్డితో తిరగలేము. ఓకే, తిరగలేము. నోట్లు వస్తారు జనాలు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. రైట్.